సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రేపల్ల నియోజకవర్గం వేమూరు మండలంలోని లంక గ్రామాలు కృష్ణానది వరద దెబ్బకు పూర్తిగా మునిగిపోయాయి. వరద ప్రవాహం తగ్గడంతో ఇప్పుడిప్పుడే నీళ్లలో నుంచి ఇళ్లు బయట కనిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. కృష్ణానదిలో వరద దెబ్బకి లంక గ్రామాలు పూర్తిగా అతలాకుతలమయ్యాయి. పూర్తిగా రేపల్లె నియోజకవర్గంతో పాటు వేమూరు నియోజకవర్గంలో దాదాపు 20 గ్రామాలకు పైగా లంక గ్రామాలు ఉన్నాయి. దీంతో భారీ స్థాయిలో వరద ప్రవాహం రావడంతో దాదాపు 20 లంక గ్రామాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. పూర్తిగా ఇళ్లన్నీ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ పశువులు కూడా ఆ లంక గ్రామాలకు సంబంధించిన పశువులు ఎక్కడైతే లంక గ్రామాల్లో మెరక ప్రాంతం ఉందో అందరూ అక్కడికి తీసుకువెళ్లి ఆ పశువుల్ని కట్టేసుకోవడం జరిగింది. కొన్ని గ్రామాల్లో అయితే వరద ప్రవాహంలో పశువులు కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో నిన్న రాత్రి నుంచి అంటే వరద బేభత్సం సృష్టించడంతో లంక గ్రామాల్లో ప్రజలు వణికిపోయారు. ఎక్కడైతే డాబాలు ఉన్నాయో ఆ డాబాల పైకెక్కి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తి స్థాయిలో కొంత వరద నీటి మట్టం తగ్గడంతో ఇప్పుడే గ్రామాలు బయటపడుతూ ఉన్నాయి. పూర్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఇళ్లు ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఇంకొక ప్రమాదం పొంచి ఉంది. దాదాపు 2 రోజుల నుంచి పూర్తిగా నీళ్లలో ఇళ్లు అన్ని తడిచి ఉండటంతో ఆ గోడలు కూడా మెతకించిన పరిస్థితి ఏర్పడింది. పూర్తి స్థాయిలో వరద తగ్గుతూ ఉండటంతో ఊళ్ళు బయటపడుతున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపు 24 గంటల నుంచి పూర్తిగా లంక గ్రామాల్లో ప్రజలు కొంతమంది సురక్షితంగా బయటకు వచ్చారు. కొంతమంది ఏమో పూర్తి స్థాయిలో డాబాలపైనే ఉండి రాత్రంతా డాబాలపైన ఉన్న పరిస్థితి. అయితే అధికారులు అయితే ముందే హెచ్చరికలు జారీ చేశారు, ఖచ్చితంగా మీరంతా బయటికి రావాలని. కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడూ వచ్చే వరదే కాబట్టి బయటికి రాము అని కొంతమంది అక్కడే ఉండటంతో పూర్తిగా దాదాపు 11 లక్షలకు పైగా క్యూసిక్లకు పైగా వరద నీరు రావడంతో పూర్తిగా లంక గ్రామాలు అతలాకుతలమయ్యాయి. పూర్తిగా ఇప్పుడే ఇళ్లైతే పడుతున్న పరిస్థితి ఏర్పడింది. లంక గ్రామాల్లో దాదాపు 20 గ్రామాల్లో 20,000 మంది ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో పూర్తిగా వరద ఇప్పుడే తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడే ఇళ్లైతే బయటపడుతూ ఉన్నాయి. ఇంకా లంక గ్రామాల్లో దాదాపు నడుము లోతు వాటర్ అయితే ఇంకా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఎవరు ఆ ఇళ్లలోకి వెళ్లొద్దు, ఎందుకంటే గోడలు మెతకిచ్చి ఉన్నాయి కాబట్టి ఇళ్లలోకి వెళ్తే ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఇళ్లలోకి వెళ్లొద్దు అని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. కెమెరామెన్ శివప్రసాద్తో అశోక్, సాక్షి టీవీ, లంక గ్రామాల నుంచి.